అన్న నమస్తే అన్న. ఏం చెప్పండి. పేరన్నా? నా పేరు సయ్యద్ అక్బర్. సయ్యద్ అక్బర్ గారు. అక్బర్ గారు, జూబ్లీహిల్స్‌లో మళ్ళీ ఉప ఎన్నిక వచ్చింది. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది? ఇక్కడ కాంగ్రెస్ గెలుస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ గెలుస్తుందా, బీజేపీ గెలుస్తుందా? ఎందుకంటే కాంగ్రెస్ అయితే డిక్లేర్ అయ్యారు నవీన్ యాదవ్ గారు. అవును. అదేవిధంగా మరి బీఆర్ఎస్ కూడా సునీత గారు, ఎవరు మాగంటి గోపీనాథ్ గారు, వాళ్ళ మిస్సెసే. మరి ఇంకా బీజేపీకి ఎవరు డిక్లేర్ చేయలేదు. ఏంటి ఇక్కడ 3 పార్టీలు ఎవరు గెలిచే అవకాశం ఉంది? నాకైతే బెస్ట్ అయితే టీఆర్ఎస్ఏ. కానీ నవీన్ యాదవ్ గారు మాకి యూత్కి అయితే చాలా మంచి మనిషి అన్న. ఓకే. మా ఫ్రెండ్ సర్కిల్ అందరు నవీన్ యాదవ్ గారికే చాలా సపోర్ట్ చేస్తారు జూబ్లీస్లో. ఎందుకంటే నేను కూడా ఆడ ఇసుబుడుగులనే ఉంటుండే, ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయినా బోరాబండకి. ఓకే. కానీ నా ప్రకారం అయితే నవీన్ యాదవ్ గారు వస్తే చాలా బాగుంటుంది. అంతేనా? అంతే. కాకపోతే మనసులో మాత్రం టీఆర్ఎస్ ఉంది. కరెక్ట్. కానీ ఏంటంటే ఆయన మా అందరికి మంచిగా చూస్తాడు నవీన్ యాదవ్ గారు. ఓకే. యూత్కి మంచిగా చూస్తారు. అట్లా క్యాష్ ఫీలింగ్ అనేది ఆయన దగ్గర లేదు. లేదు. ఓకే. అందరికి పార్టీలు కూడా ఏ పార్టీ అని చూడు. లేదు. చూడండి డెవలపింగ్ లా కానీ మంచి చెడు ఏమైనా ఉంటే వస్తాడు. ఓకే. అది నేను చూసిన. ఎందుకంటే నేను ఫోటోగ్రాఫర్ని. ఓకే. నేను ఆయన ప్రోగ్రామ్స్ లో వచ్చేది, అన్న చిన్న పెద్ద అన్ని ప్రోగ్రామ్స్ లో వచ్చేది దాంట్లో చూసిన నేను. ఓకే. దాని గురించి చూస్తే నవీన్ యాదవ్ గారు వస్తే చాలా బాగుంటుంది. నవీన్ యాదవ్ గారు అన్ని మీకు సహాయక అన్ని ఉంటాడన్న. అంటే పిలిస్తే వస్తాడు. కానీ ఇప్పటిదాకా అయితే నేనైతే పిలవలే. కానీ మా ఫ్రెండ్ సర్కిల్ అయితే వచ్చిండు. ఓకే. 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 కానీ మరి ఇప్పుడు అంతకుముందు గోపీనాథ్ గారు ఏం పెద్దగా చేసింది ఏం లేదు కదా? ఇక్కడ డెవలపింగ్ అయినా కూడా చాలా బాగా చేసిర్రు. ఆయన చేయలేరని మనం ఏం లేపలేం. మనం చేసిండు పనులు, ఆయన చేసిండు. ఎవరికి సపోర్ట్ కావాలని వాళ్ళకి సపోర్ట్ అయినరు. చెప్పేటోళ్ళు చాలా చెప్తారు. చెప్తా ఉంటారు. అవును. మనం మన కళ్ళతో చూసింది అదే నమ్మాలి, వేరేది నమ్మొద్దు. ఓకే. మరి ఇప్పుడు వాళ్ళు మిస్సెస్ కి ఇచ్చారు టికెట్. మరి ఏంటి, ఎలా ఉండబోతుంది పోటీ, ఎలా ఉండబోతుంది? అంటే వాళ్ళ మిస్సెస్ కి అయితే మనం చూడలే ఇప్పటివరకు. ఓకే. ఆయన ఎంత ఎక్స్పీరియన్స్ హోల్డర్, ఆయన గురించి చెప్పొచ్చు. 3 సార్లు ఎమ్మెల్యే కాబట్టి. ఓకే. దాని గురించి. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గురించి మనం గ్యారంటీ వారంటీ ఏం చెప్పలేం. మనం అంటే సెంటిమెంట్ వర్కౌట్ కదా? చెప్పలేం. ఇక చెప్పలేదు. చెప్పలేం. మరి బీజేపీ అన్న ఇక దాని గురించి ఏం చెప్పాలి? వేస్ట్. వేస్ట్. నా గురించి అయితే వేస్ట్. ఎందుకంటే నేను చదువుకోలేను, నాకు చదువు తెలియదు. కానీ మంచి చెడు నాకు తెలుసు. అదొకటి గుర్తుపెట్టు. బీజేపీకి చదువుకు అవసరం లేదు కదా? అది తెలుసు. కానీ రూల్స్ ప్రకారం చూస్తే బీజేపీ కూడా వస్తే వేస్ట్. అంతేనా? ఇక్కడ క్యాష్ ఫీలింగ్ ఎక్కువ వచ్చేస్తుంది. క్యాష్ ఫీలింగ్ వస్తుందా? వస్తుంది, కంపల్సరీ వస్తుంది. అదొకటి. వద్దు, అసలు మనకి అందరం హ్యాపీగా బతుకుతున్నాం ఇక్కడ మనం ఈ ఏరియాలో. ఈ ఏరియాలో. ఎందుకంటే ఇక్కడ మంచి చెడు మనం చూస్తాం, అందరు కలిసి మెలిసి ఉంటాం. అవును. ఇక్కడ అది లేదు. అవును. కానీ ఏ అది పార్టీ అయినా ఉండకూడదు. కానీ బీజేపీ కూడా వస్తే ఎట్లా అంటే ఆ లీడర్ బాగుండాలి. ఆ లీడర్ దగ్గర ఆ ఫీలింగ్ ఉండకపోతే వెంకల దీపక్ రెడ్డి అంటున్నారు, లేదా కీర్తి రెడ్డి అంటున్నారు. ఇక దాని గురించి చెప్పలేను అన్న నేను. సారీ, ఏమనుకోద్దు. పర్లేదు. ఇది మనకి ఇది ఎవరి గురించి మంచి చెడు తెలుసు, వాళ్ళ గురించి చెప్తేనే బాగుంటుంది. సో నవీన్ యాదవ్ గారు పర్సనల్ గా బాగా తెలుసా నీకు? పర్సనల్ అంటే ఇట్లనే ఫంక్షన్ల మీద మేము పోము. మా ఫ్రెండ్ సర్కిల్ ఎక్కువ. ఓకే. ఇక మనమంటే సో ఆయన వస్తే డెవలప్ అవుతుంది నమ్మకం ఉందా? చాలా ఉంది. 101% ఉంది. ఓకే. 101% టెన్షన్ తీసుకుని ఆయన వస్తాడు. థ్యాంక్ యూ సో మచ్.